50 మందికి విజ్ఞప్తి. పుష్కర స్నానం చేసేవారు ఎక్కువసేపు నీళ్లలో ఉండరాదు. మిగతా వారికి కూడా అవకాశం ఇవ్వాలి. నదిలో ఈత కొట్టరాదు, బట్టలు ఉతకరాదు, గిన్నెలు తావరాలు. మీ బంధుమిత్రులు, స్నేహితులు, పిల్ల జల్ల గొడ్డు గోద ఎవరైనా కానీ తప్పిపోయించో ఇక్కడ ఎంక్వైరీ దగ్గరకు వచ్చి సమాచారం ఇవ్వాల్సిందో కోరుతున్నాం. ఎవరయ్యా వాళ్ళు? ఇందాక నుంచి ఆ టెంట్ పక్కన వెనకాల ఏం చేస్తున్నారు? వాళ్ళు చేస్తున్నారు కదా. రే 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 మూత్రశాలలు అక్కడ ఉన్నాయిరా. ఎలవయ్యా, నువ్వు వెళ్ళు, వాళ్ళకి చూపించు. పని అయిపోయిన తర్వాత ఇప్పుడు చేసేది ఏమన్నారండి? చూడరా, అలా చక్కగా అడిగి వెళ్ళాలి. ఇదిగో మనం అందరం అలా చేస్తే ఎంత బాగుంటుంది చెప్పు. సార్ అదిగోండి అక్కడ బోర్డు పెట్టారు చూడండి, టాయిలెట్స్ అని. అక్కడికి వెళ్ళండి. అసలే డయాబెటిక్ పేషెంట్ని నేను. ఎన్ఆర్ఐ సార్, మొన్ననే అమెరికా నుంచి వచ్చాను. అవును, చంద్రబాబు గారు ఈ మధ్య ఎన్ఆర్ఐకి ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నట్టుగా ఏమన్నా ప్రత్యేక టాయిలెట్లు కూడా ఉన్నాయా? సార్ అలా ఎన్ఆర్ఐకి స్పెషల్ టాయిలెట్ లేవు సార్. మూత్రం దగ్గర అందరూ సమానమే. ఇది వెళ్ళండి, వెళ్ళండి అటు. భక్తులకి విజ్ఞప్తి, ఘాటు పక్కనే ఉన్న షెడ్ నందు మీ పిండాలు పెట్టుకోవాలను. అదిగో అదిగో ఆ ముందు వరుసలో ఉన్నవారు వారి పిండాలని త్వరగా పెట్టుకుంటే ఆ వెనక వచ్చేవారు కూడా వారి వారి పిండాలు పెట్టుకోవడానికి వీలుంటుంది. ఒక్కసారి మైకిస్తారు. ఏమి శాస్త్రి గారు? ఒక్కసారి ఇవ్వండి, చెప్తాను. పుష్కరాలకు విచ్చేసినటువంటి 50 మంది భక్తులకు ఒక చిన్న విజ్ఞప్తి. ఇచ్చట సరసమైన ధరలకే మీ పిండాలు పెట్టబడును. ఏమండి, ఒక్కొక్క పిండం 300 రూపాయలు మాత్రమే. 3 పిండాలు పెట్టించుకున్న వారికి ఒక పిండం ఉచితం. ఇంకొక చిన్న గమనిక, మీ పిండాలను కాకులు ముట్టలేదని బాధపడవద్దండి. మా వద్ద శిక్షణ పొందిన కాకులు ఉన్నాయి, అవి కూడా ఉచితం. చెప్పండి. చెప్తాను చెప్తాను చెప్తాను. గోచీపాతర గంగమ్మ, గోచీపాతర గంగమ్మ, మీ ఆయన గోచీపాతర పిచ్చయ్య నదిలో స్నానం చేస్తుండగా గోచి పోయిందట. మీరు తక్షణమే ఆయన గోచి తీసుకురావాలని గోల పెడుతున్నాడు. నదిలోంచి బయటికి రావడానికి సిగ్గుపడుతున్నాడు. వెంబటే మీరు వెళ్ళేసి ఆయన గోచి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. అసలే నదిలో జలగా ఉన్నాయి. ఏం చేస్తా ఉంటాయంటే రక్తం పట్టి పీలుస్తాయి. రక్తం లేదుగా, రోజు రక్తం పీల్చేస్తుందని చెప్తున్నాడు. ఓకే 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 సార్, నేను చెప్పినట్టు టాయిలెట్ దగ్గర పోయినాను సార్. అక్కడ చాలా అంతకే ఉంది సార్. ఏమా నిన్ను చూస్తుంటే నీ వాళ్ళకం చూస్తుంటే ఇక్కడ పోసేటట్టున్నావు కదా. ఇదిగో ఇదిగో ఇలారా, ఎన్ఆర్ఐ ఇలారా, ఇదిగో అటుపక్క కూడా టాయిలెట్స్ ఉన్నాయి కానీ వెళ్ళండి, తీసుకెళ్ళు. తీసుకెళ్తాను సార్. రండి సార్, ఇటు వెళ్దాం. ఎంక్వైరీ డ్యూటీ. ఏమైందమ్మా, ఏమైంది? సమయానికి మా పంటలు కూడా దగ్గర లేడు. ఎక్కడ చచ్చాడో ఏమిటో నాకెంత కష్టం అవుతుంది. ఏడవ మాకు పాము కుట్టినట్టు తేలు కుట్టినట్టు ఎడుస్తావేంటి? తేనెటీగేగా, దానికి ఆయింట్మెంట్ రాస్తే తగ్గిపోతుందిలే. ఆ తేనెటీగ ఎక్కడుందో ఎటుపోయిందో నాకే తెలుసు సార్.
నీకు ఏ ప్రదేశంలో పుట్టిందో అక్కడ అక్కడ రాయాలి. ఓ అదే సారు ఆ. ఆ వేప చెట్టు కింద కూర్చుంటే పుట్టింది సారు. ఆ వేప చెట్టు కూతురికి రాస్తే తగ్గుతా సారు. తల్లి భలే అమాయకురాల్లో ఉన్నారు. వేప చెట్టుకు ఆయింట్మెంట్ రాస్తే నీకు తగ్గుతుందా? నీకు నీ శరీరంలో ఏ ప్రదేశంలో పుట్టిందో అక్కడ మా రాయాలి. అక్కడ ఓ అదే సారు. ఆ. ఇక్కడ పుట్టింది సారు. ఏది ఏదా ఆ. ఏదంటే ఎంత చెప్పాలి సారు? అన్న తేనెటీగలు ఒకేలాగుంటాను. అమ్మా సమయానికి మా పంటలు కూడా దగ్గర లేకుండా పోయాడు సారు. మా పిచ్చి పుట్టిస్తున్నావు నువ్వు. ఇదిగో ఏది అంటే ఏ తేనెటిగా కాదమ్మా, నీకు ఎక్కడ పుట్టింది, ఏ వేలు మీద పుట్టిందని అర్థం. ఓ అదే సారు. ఆ. ఈ వేలు మీద పుట్టింది సారు. ఆహా ఓకే ఓకే ఇదా ఏం పర్లేదు. ఇదిగో అక్కడ దూరంగా ఆ టెంట్ చూసావా, అక్కడ డాక్టర్ గారు కూర్చొని ఉన్నారు. అక్కడికి వెళ్ళు, ఆయింట్మెంట్ ఇస్తా తగ్గిపోతుంది. నేను తీసుకెళ్తానులే సార్. నువ్వు తీసుకెళ్ళరా, తీసుకెళ్ళు. అక్కడ దాకా వెళ్ళాలా? ఆ. అది మన వజీర్ గారు కదా సారు. టెంట్ అదేనమ్మా ఇల్లు ఆ మోట ఒకటి మూట ఒకటి. మా మామ చెప్పాడు సారు 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 సార్ 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 ఏంటా ఏంటి కంగారు? అర్జెంటుగా మా పక్కింటి సుబ్బారావు పిల్లలు ఎక్కడున్నారమ్మని ఓసారి మైకులో చెప్పండి సార్. పక్కింటి సుబ్బారావు పిల్లలతో నీకేంట్రా పని? అయినా పక్కింటి సుబ్బారావు పిల్లలు పోతే సుబ్బారావు వచ్చి వివరాలు ఇవ్వాలి కానీ నీకేంట్రా? వాడు రాడు సార్. ఎందుకని? అదిగా అక్కడ స్టేజ్ మీద అమ్మాయిలతో కలిసి రికార్డింగ్ డాన్సులు వేస్తున్నాడు సార్. రికార్డింగ్ డాన్సులు తెగ ఎంజాయ్ చేస్తున్నాడు సార్. ఎక్కడున్నా సరే పిలిపించామండి, వాడి దగ్గరికి పంపించాలి సార్. ఏందా నువ్వు చెప్పేది? పుష్కరాలకు వచ్చి పెళ్ళాన్ని అక్కడ కూర్చోబెట్టి దూరంగా స్టేజ్ మీద అమ్మాయిలతో రికార్డింగ్ డాన్స్లా? నువ్వేం కంగారు పడ మాకు. నువ్వు వెళ్ళవా, వాడి సంగతి నేను చూసుకుంటాను. ఇదిగో 10 మంది వాలంటీర్లు పిలిచేనా, ఆవిడ ఎతికిస్తాను, అర్జెంట్ గా స్టేజ్ దగ్గర పంపిస్తా. నువ్వేం కంగారు పడ పక్కన వెళ్ళు. థ్యాంక్ యూ సార్. సార్ ఖచ్చితంగా పిలిపిస్తారు కదా సార్? పిలుస్తాను లేవా, వెళ్ళు. మీ మీద నమ్మకంతో వెళ్తున్నాం సార్. వెళ్ళు. అరే సుబ్బిగా, ఇవాళ పెళ్ళాం చేతురా నీకుందిరా నీకుందిరా నీకుందిరా. వాడికి లేదు వాడికి లేకనుందమ్మా, మనకి లేకనుందా వాడికి? సార్ ఇదేదో అనౌన్స్మెంట్ ఇవ్వాలని సార్, కాస్త మైక్ ఇవ్వండి. ఏంది అనౌన్స్మెంట్? సార్ షో టైం అయిపోతుంది. టూరింగ్ టాకీస్ దగ్గర జనం లేదు. అనౌన్స్మెంట్ కానీ కానీ తొందరగా కానీ. హలో, నేడే చూడండి, ఉదయం 11 గంటలకు సుబ్బారావు పంచలో కలిసి ఉన్నావు రా. మధ్యాహ్నం 2 గంటలకు సుబ్బారావు పంచలో దూసుకెళ్తా. పంచెలో దూసుకెళ్ళేదేంట్రా? మీరు ఆగండి సార్, చెప్తాగా. సాయంత్రం 6 గంటలకు సుబ్బారావు పంచలో అగ్గి రవ్వలు. పంచెలో అగ్గినవరేంట్రా? తగలబడిపోతుంది. గురుగారు ఒక్క నిమిషం ఊరుకోండి, నేను చెప్పేసాగా. సాయంత్రం 9 గంటలకు సుబ్బారావు పంచలో అది అదుర్సేంట్రా దరిద్రుడా? మరేదే మా ఓనర్ సుబ్బారావు గారి ఇంటి పేరు పంచ. పంచ సుబ్బారావు టూరింగ్ టాకీస్ పెడదామంటే ఆయనేమో రాణా దగ్గుపాటి, నాగార్జున అక్కినేలాగా పంచ సుబ్బారావు అంటే కాదని సుబ్బారావు పంచ టూరింగ్ టాకీస్ అని పెట్టారు. అందుకే నేడే చూడండి, సుబ్బారావు పంచలో చెప్పిన దాన్ని ఆపరా. పంచట పంచ ఏదో అని పంచ. దరిద్రుడా, సుబ్బారావు పంచెలో సినిమా ఏంద్ర దరిద్రుడా? చి 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 చి. అంటే ఆ, ఇది ఎక్వైరీనా? అవునండి, ఏం కావాలి? నాకు పెళ్ళాం కావాలి. నీకు పెళ్ళం నీకు పెళ్ళం కావాలి అంతేగా? ఓ పని చేయరా, గుంటూరు బృందావన గార్డెన్ జంక్షన్లో కొల్లాపట్ల శ్రీనివాసరావు మ్యారేజ్ బ్యూరో అని ఒకటి ఉంటుంది. అక్కడికి వెళ్ళు, నీ ఫోటో ఇవ్వు. నీ ఫోటో నచ్చి ధైర్యం చేసి ఏ పిల్లైనా పెళ్లి చేసుకుంటానంటే చేసుకో. ఏది ఎగతాడా? నువ్వే కదయా పెళ్ళం కావాలన్నా. నాకు పెళ్ళయింది, పెళ్ళం ఉంది. పెళ్ళయింది, పెళ్ళం కూడా ఉందా? మరి ఏమైందో? అది ఈ పుష్కరంలో పోయింది. అయ్యో పోయిందా? పోయిందా? నేను పిండం పెడతానండి. 300.
దరిద్రుడా ఆ? పోయిందంటే ఆ. ఈ పుష్కరాల్లో తప్పిపోయిందని అంటే ఇదిగో ఆ మైకులో చెబితే నా పెళ్ళం వస్తుందంటగా ఒకసారి చెప్పు. ఇదా నేను మైకులో చెబితే నీ బెల్లమైందా ఎవరు బెల్లమైన అవుతుంది ఎవడి పెళ్ళం అయినా అవుతుందా? వదిలే నా పెళ్ళని విలు ఇంటికి విలు. పిలుస్తా కానీ పేరేంటో చెప్పు. వచ్చేయి. వస్తేయా అది పేరు కదా ఇంకో లాగా పిలుస్తావు చెప్పు. ఇంకోలానా? ఆ, వచ్చేయి. అస్సేయా నేను అట్టాగే పిలుస్తారా? అలా పిలవకూడదా? ఎందుకు పిలవకూడదయా? ఎవడైనా పెళ్ళాన్ని వచ్చే అని పిలుస్తారు కానీ ఏమండే అమ్మగారు అని చెప్పి పిలవరుగా. అది కాదయ్యా. ఏది కాదయ్యా, నీ పెళ్ళాన్ని వచ్చే అని పిలవట్లా? పిలుస్తాను. పిలు. అలా పిలిస్తే రాదయ్యా. ఎందుకు రాదా? అసలు ఎవడా నీకు ఉద్యోగం ఇచ్చిందే? ఇగో నీకు అర్థం కావటంలా. నాకు అర్థమైంది బ్రహ్మాండంగా. ఏంది అర్థమైంది? నువ్వు పెద్ద అని ఈ ఉద్యోగానికి పనికిరావని. ఇగో, అలా అంటే కుదరదా? పిలువు మరి. పిలుస్తా కానీ ఆవిడకి ఏదో పేరు ఉంటదిగా అది చెప్పు. చెప్పే వచ్చేయనే. అబ్బా అది కాదయ్యా. పిల్లరా ఇదిగో పెళ్ళయి పేర్లు చెప్పి గడప దాటి లోపలికి వెళ్తాం కదా. అవును. అప్పుడు మీ ఆవిడ పేరు నువ్వు, నీ పేరు మీ ఆవిడ చెప్పుంటారుగా. బ్రహ్మాండంగా చెప్పావు. అప్పుడు నువ్వు మీ ఆవిడని ఎలా పిలిచావు? అప్పుడు ఆ గడప దగ్గర చెప్పు. మా ఆవిడ నేను వచ్చాం కదా. ఆ. అప్పుడు మా ఆవిడ నేను వచ్చిన తర్వాత ఏమని చెప్పామంటే ఏమని చెప్పావు చెప్పు. నేను బండది వచ్చామని చెప్పా. చాలే సంబరం. అప్పుడు మీ ఆవిడ ఏం పిలిచిందో? అప్పుడు మా ఆవిడ బండోడు నేను వచ్చామని చెప్పింది. అలా అంటే ఎలా తెలుస్తుందయా? ఎందుకు తెలియదా? నువ్వు గట్టిగా చెప్పు. ఓ పని చెయ్యి, అసలు నీ వల్ల కావట్లేదు కానీ ఆ మైక్ నాకు ఇవ్వు. పిలు నేను పిలుస్తాను చూడు ఎట్టొస్తుందో. నేను పిలిస్తే పిలు. రాలేదుగా. పిలు. ఈసారి చూడు. పిలు. ఎక్కడ తెచ్చావే? ఇప్పుడు ఎట్టగా వచ్చింది? ఇప్పుడు ఎట్టగా ఎవడరా నీకు ఉద్యోగం ఇచ్చింది? అయినా నువ్వు ఇప్పుడు దాకా ఎక్కడ తెచ్చావే? కింద నుంచి ఎదుగుతా ఉన్నాను. బాబా నన్ను వదిలేసి వెళ్ళిపోతే నాకు దేవుడి కుడితే అక్కడికి వెళ్ళి ముందు రాయించుకున్నా. నేను ఏడుస్తున్నానని చెప్పి ఈ లాలీపప్పు ఇది ఇచ్చారు. ఈ పీస్ మిఠాయి లాలీపప్పు. నీ కోసం నేను ఊరంతా తిరుగుతుంటే నువ్వు పీసు మిఠాయి తింటున్నావా? నీ పీసు రాకూడతా ఇంటికి. అదా ఏంటి ఎదుగుతున్నావు? పోయిందే పోయిందే పోయిందా? ఏం పోయింది? పోయిందే నా బతుకు పోయింది. నా ప్రాణం పోయింది. ప్రాణం పోయిందా? ప్రాణం పోయిందా? నేను పిండం పెడతానండి. దరిద్రుడా. పిండమంట. ఏంటా ఏంది? ఏం పోయింది? ఏం వెతుకుతున్నావు? నా చుట్టండి లేకపోతే చుట్ట కనపట్టలేదు. ఒట్ట ఇక పోతే పోయింది కానీ అదిగో ఆ బడ్డీ కొట్టుంది దూరంగా అక్కడికి వెళ్ళి కొనుక్కో. ఏందంటే కొనేదే అది ఇక్కడ దొరకదు. లంక పొగాకు చుట్ట. గత మైకులో చెప్పు దాన్ని. మైకులో చెబితే ఎవడని తీసుకొచ్చి ఇస్తాడేమో. మైకులుంది నీ చుట్టా బీడి ఎత్తడానికా? నా సంగతి తెలుసుగా నీకు. నా సంగతి తెలుసుగా. తెలుసులే. పిలు పిలు మైకులో. చి మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు యాత్రికుల పట్ల మర్యాదగా ప్రవర్తించండి అన్నారు కాబట్టి సరిపోయింది. లేకపోతేనా చెప్తా నా కర్మ చెప్తారుగా. చెప్పు. అయ్యా 4 అంగుళాల చుట్ట 1 సెంటీమీటర్ గుండ్రంగా ఉండేది లంక పొగాకు చుట్ట ఎవరికైనా దొరికితే తాకుండా ఎంక్వైరీ దగ్గరికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. చాలా మామోయ్ ఏంటే? ఆయన సొట్టు ఎత్తికేలోపు అక్కడ వీల్ చైర్ ఉంది బావా, అది ఎక్కుదమ్మా. ఓ శని పదేగా అది వీలు చేయరుగా. అదే రంగులు రావటం. ఏదో ఒకట్లే అవును అదంత చిన్నగా ఉంది. నువ్వేమో ఎత్తుండవు, నేనేమో ఎత్తుండాను. అసలు మన ఇద్దరం దానిలో పడతావు అంటే పడితే కింద పడతావు. అది చిరిగిపోదు మన బరువుకే. నిజమే మామోయ్. అయితే చెరుకు దాంట్లో ఎక్కుదాంలే. ఈ మాట బాగుంది. ఏమో ఎంక్వైరీయో నేను పోయి రంగులు రాష్ట్రం ఎక్కుతాను. నువ్వు కథ సుట్ట సంగతి చూడు.
ఎంత చుట్ట తీసుకొస్తే తాగావు ఆ మామ అదే ఛీ! కర్మ కర్మ పెద్ద ఆఫీసులో సూపరింటెండెంట్ ఉద్యోగం తీసుకొచ్చి ఈ పుష్కరాలు డ్యూటీ చేశారు, పైగా ఎంక్వైరీ ఒకటి. చి 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 చి. ఏంటి వాడికి చుట్టెతకాల నేను, నా బతికిలా తగలడింది. ఈ పుష్కరాలు అయిపోయే లోపు నేను చచ్చానేపో. చచ్చారంటండి, నేను పిండం పెడతా, మీకైతే ఫ్రీ. పెట్టరా పిండం, పెట్టు పిండం, బతికినాలకు పిండం పెట్టాను. ఛీ! ఏంటమ్మా మా ఆయన నీళ్ళలో స్నానం చేస్తుంటే కోసి కొట్టుకొని పోయిందని చెప్పారు కదా అవునమ్మా, తువ్వా తీసుకెళ్ళి సరిగా అక్కడ లేదండి. అవునా మీ ఆయన ఆ గోసి లేకుండా ఎక్కడ తిరుగుతున్నాడో ఏంటో మైగా చెప్పండి. వచ్చి లేకుండా బయటకు వచ్చేసాడా? అమ్మో 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 అమ్మా, మైక్ లోనే కాదు 10 మంది వాలంటీర్లు పెట్టానే ఎతికిస్తాను. ఇదిగోమ్మా నువ్వు లేదు, ఎతికెళ్ళు చెప్పు. ఎక్కడ తెచ్చాడో నేను అసలు ఎక్కడ అమ్మో వచ్చి లేకుండా బయటకు వచ్చాడా? చి 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 చి. ఏంటన్నారే, ఇంకా మీరు నీ పని అవ్వలేదా? నీకు అర్థం కాదురా. శనివారం కల్లా ఇంకా దొరకలేదా సార్? దొరికిందయా, దొరికింది. ఆవిడ్ని స్టేజ్ దగ్గర పంపించాను. ఈ వాడికి అక్కడ రచ్చ రచ్చ అయితే ఉండాలి. నువ్వేం చెప్పు. అరే సుబ్బిగా వస్తున్నా వస్తున్నా. ఏడి అన్నారే, అక్కడికి వెళ్ళమ్మా. ఆకుచాటు పిండ తడిసే, కొమ్మచాటు పువ్వు తడిసే, ఆకుచాటు పిండ తడిసే, కొమ్మచాటు పువ్వు తడిసే, ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది, పొంగుల్ని ముడిపెట్టింది. అన్నారే పాడుగాను, ఇంకా 10 రోజులు డ్యూటీ చేయాలి ఇక్కడ. చీ 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 చీ. రికార్డు రూముల్లో పోసాడంట. అయ్యో రామా, ఈ పుష్కరాలు ఎలా తెలియనో ఏంటో. ఇప్పుడే తెలిసిందా? ఒరే 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 ఆగరా. ఏమైందా, ఏమైంది? ఏమంటారేంటండి అప్రాచ్యుడు, నేను పిండాల కోసం పెట్టుకుని ఆకులు తీసుకొని పారిపోతున్నాడు. మీరా ఆకులు? మరే తెల్లవయ్యా తొందరగా, అసలు మేకలు తినేటట్టున్నా వెళ్ళు. అయ్యో ఆగరా. అమ్మో 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 అమ్మో, ఈ గొడవ ఏంటో, ఈ డ్యూటీలు ఏంటో. అయ్యయ్యో, ఆయన కనిపించాడా? మీ ఆయన ఇప్పుడు ఎక్కడ వెళ్ళాడు? ఇటు వెళ్ళ మా ఇల్లు, ఇటు వెళ్ళాడు. ఎక్కడున్నావయ్యా బాబు? ఎటు వెళ్ళాడు ఏమో. ఎంక్వైరీయా? నా చుట్ట ఏమన్నా దొరికిందా? దొరికిందా చుట్ట? దొరికిందా? ఇదిగో వాడెవడో మొత్తం నాగేసి ఇదిగో ఈ ఏక చేతిలో పెట్టాడు. ఎదవా మొత్తం దాగి పేక చేతిలో పెట్టాడా? నువ్వు ఇలాంటి దిక్కుమాలింది ఏదో చెబుతావు అని చెప్పి నేను వస్తా ఓ చుట్ట కొనుక్కొని వచ్చాను. ఎందుకైనా వచ్చానని చెప్పి సార్ ఏదా పాపం సార్ సుబ్బారావు వాళ్ళ ఆవిడ చితక్ కొట్టింది సార్ ఆవిడని. పాపం పొయ్యేలాగున్నాడు సార్. ఒకసారి అంబులెన్స్ ఫోన్ చేయండి సార్. ఎంత పని జరిగిందా? నేను అంబులెన్స్ పిలుస్తాను. నువ్వు వెళ్ళవయ్యా, నేను పిలుస్తాను. థ్యాంక్ యూ సార్. హలో 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 సార్ మళ్ళీ అంట. మళ్ళీనా? నాది కాదు నువ్వు. అమ్మో కూర్చుందయా ఇదల్లో. ఏడండి నేను దొరకడు, ఆగరా. ఏం జరుగుతుందిరా? అరే అరే ఆగరా.
ఆగురా ఆగరా